రావు కృష్ణదేవరాయల రాజీనామాతో గుంటూరు జిల్లాలో పార్టీకి ఎలాంటి నష్టమూ ఉండదని అన్నారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. కేవలం సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే నర్సరావుపేట ఎంపీ స్థానాన్ని బీసీకి ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారని చెప్పారు. పార్టీ అధినాయకుడి ఆదేశాన్ని ఎవరైనా పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. రాజీనామా చేస్తున్నట్టుగా మార్నింగ్ చూడటం జరిగింది. కానీ సామాజిక న్యాయం చేయాలనే ఒక ఆలోచన మా ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్ని కులాలను, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలనే ఆలోచనతో నర్సరావుపేట పార్లమెంటు ఎంపీగా బీసీకి ఇవ్వాలని ఒక ఆలోచన చేశారు. దానిలో భాగంగానే గుంటూరు పార్లమెంటుకి పోటీ చేయాలని కృష్ణదేవరాయలు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోరటం జరిగింది. అది డిస్కషన్ నడుస్తూ ఉంది. అలాపై సడన్గా ఎందుకు చేశారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ నర్సరావుపేట సీట్ అయితే పార్టీ నిర్ణయం మేరకు ఒక బీసీకి ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఖచ్చితంగా రేపు బీసీకి ఇవ్వబోతా ఉన్నాం నర్సరావుపేట. దాంట్లో ఏదైనా పార్టీ ఆదేశాల మేరకు ఎవరైనా సరే నడవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆయన రాజీనామా ఏ ఉద్దేశంతో చేశారో ఆయన ఆలోచన ఏందో కూడా మాకు అర్థం కావట్లేదు. ఏదైనా పార్టీ నిర్ణయం ఏం తీసుకున్నా దానికి కట్టుబడి ఎవరైనా ఉండాల్సిందే. పార్టీ ఏం ఆదేశిస్తే అది చెయ్యాలి. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ప్రకారమే పార్టీలు ఎవరైనా నడుచుకోవాల్సిన పరిస్థితి. ఆయన ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఆయన ఎందుకు ఏ ఉద్దేశంతో చేశారో తెలియట్లేదు. ఏదైనా మేమైతే నర్సరావుపేట పార్లమెంటుకి ఒక బీసీకి ఇవ్వబోతా ఉన్నాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, సామాజిక న్యాయం ఏ చేయాలో సామాజిక బస్సు యాత్రలు పెట్టేసి ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఏదైతే వాళ్ళకు కూడా రాజ్యాధికారంలో భాగం పంచుకునే విధంగా అందరినీ కూడా గత ప్రభుత్వాలు గత నాయకుల్లో కాకుండా ఆచరణలో చూపిస్తూ ఉన్నాం. ఎందుకంటే నర్సరావుపేట పార్లమెంటుకు వచ్చేసి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఈరోజు ఓసీసు ఇప్పటివరకు